ఓకే అండి. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా శ్రీకాంత్? ఎస్ మేడం. యా ఫైన్ మేడం. ఓకే. ఓకే, అందరికీ ఆత్మ ప్రణామాలండి. మనకి ఈ ధ్యానాన్ని అందించిన పత్రి సార్కి, ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచుకోవడానికి మనకి ప్లాట్ఫామ్ ఇచ్చిన వంశీ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సమస్త గురు మండలికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఈ క్లాస్ స్టార్ట్ చేద్దామండి. సో క్లాస్ నేమ్ వచ్చేసి ఎన్లైట్మెంట్. ఎన్లైట్మెంట్ అంటే ఏంటి? సో అది ఈరోజు టాపిక్ అన్నమాట. సో మనము చాలా సార్లు ఈ స్పిరిచువాలిటీలో, ఈ ఆధ్యాత్మికంలో మనం వింటూ ఉంటాం ఈ వర్డ్ కదా. ఎన్లైట్మెంట్ పొందారు వాళ్ళు, ఎన్లైట్మెంట్ మాస్టర్స్, ఒక ఎన్లైట్మెంట్ పీపుల్ అని చెప్పి మనం చాలా సార్లు వింటూ ఉంటాం. ఎక్కువ సార్లు మనకి స్పిరిచువాలిటీలో ఈ వర్డ్ వస్తూ ఉంటుంది. సో వింటూ ఉంటాం, మనం ఒక రకంగా అర్థం చేసుకుంటాం దాన్ని. సో అసలు దీని మీనింగ్ ఏంటి, ఎన్లైట్మెంట్ అంటే ఏంటి, సో అది మనకి ఎలా అర్థం చేసుకోవాలి ఎన్లైట్మెంట్ ని అనేది ఈరోజు తెలుసుకుందామండి. సో ఇది యాక్చువల్ గా నేను ఈ టాపిక్ వచ్చేసి పత్రి సార్ ఒక చిన్న బుక్ రాశారనమాట. ఒక 17 pages తో బుక్ ఉంటుంది, ఎన్లైట్మెంట్ అంటే అని ఆ బుక్ నేమ్ అన్నమాట. సార్ చాలా అంటే సార్ జ్ఞానం అనంతం కదా, పత్రి సార్ జ్ఞానము అనంతం. సో నేను మామూలుగా ఎన్లైట్మెంట్ అంటే ఏంటి అని సర్చ్ చేస్తూ నోట్స్ రాసుకుందామని నేను చదువుతూ ఉంటే, సో నేను ఎంతో ఒక 1 or 2 days కష్టపడి నేను తెలుసుకున్న విషయాలు సార్ ఆ చిన్న బుక్ లో చెప్పేశారనమాట. ఆ 17 pages బుక్ లో ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు సార్. నాకు అప్పుడు అనిపించింది నిజంగా ఈయన కదా ఎన్లైట్మెంట్, పత్రి సార్ కదా ఇలా ఉంటారు ఎన్లైట్మెంట్ మాస్టర్స్. అలా చిన్న చిన్న వర్డ్స్ లో అలా చిన్నగా మనకి ఆ జ్ఞానాన్ని అనేది అందిస్తూ ఉంటారు అనమాట మాస్టర్స్. కానీ మనకి అవి సింపుల్ గా ఉన్నాయి కదా అని చెప్పి దాన్ని అంత పెద్ద మనం పట్టించుకోము. కానీ ఎంతో లోతు ఉంటుంది అనమాట. గురువులు మాట్లాడిన మాటలు, చెప్పినవి విధానాలు మనం పాటించాలి అంటే పాటిస్తే చాలా లోతుగా ఉంటాయి అన్నమాట విషయాలు. ఓకే అండి. సో ఈరోజు ఎన్లైట్మెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో జనరల్ గా మనకి ఎన్లైట్మెంట్ అనేది జనరల్ మీనింగ్ తెలుసుకుందాం. తర్వాత స్పిరిచువాలిటీలో ఎన్లైట్మెంట్ అంటే ఏంటి, అది రావాలి అంటే మనం ఏం చేయాలి అనేది చూద్దాం. ఓకే. సో ఎన్లైట్మెంట్ అంటే ఏంటి అంటే జనరల్ గా తెలుగులో మీనింగ్ ఏంటి అంటే జ్ఞానోదయము. జ్ఞానోదయం పొందటాన్ని మనం ఎన్లైట్మెంట్ అని చెప్తాం అనమాట. ఓకే. సో అంటే దాని మీనింగ్ ఒకసారి తెలుసుకుంటే సో దానిలోకి మనం డెప్త్ గా వెళ్ళొచ్చు. అలాగే మనకి దానికి ఆపోజిట్ వర్డ్ కూడా తెలుసుకుందాం ఒకసారి. ఎన్లైట్మెంట్ కి ఆపోజిట్ వర్డ్ అంటే ఏంటి అంటే ఇగ్నోరెన్స్. ఎన్లైట్మెంట్, ఇగ్నోరెన్స్. ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం పొందటము, జ్ఞానాన్ని సంపాదించటము, ఒక విషయంలో జ్ఞానాన్ని సంపాదించటము. అదే ఇగ్నోరెన్స్ అంటే విస్మరించటం, తెలియకపోవటం అన్నమాట. సో ఆ విషయం గురించి జ్ఞానం లేకపోవటం. సో ఈ ఎన్లైట్మెంట్, జ్ఞానోదయము అనేది నాట్ ఓన్లీ ఇన్ ద స్పిరిచువాలిటీలోనే కాదండి. సో మనము బయట చూసుకుంటే అన్నిటిలో కూడా, అంటే చాలా విషయాల్లో మనం ఎన్లైట్మెంట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఒక బుక్ చదివాను. సో ఆ బుక్ ద్వారా నేను కొంత ఎన్లైట్మెంట్ అనేది పొందాను, జ్ఞానోదయం అనేది పొందాను అని చెప్పుకోవచ్చు. సో అలాగా అంటే కొంత జ్ఞానాన్ని నేను సంపాదించాను. నా ఇగ్నోరెన్స్ నుంచి, తెలియని తనం నుంచి తెలిసిన తనానికి నేను వెళ్ళాను. ఆ బుక్ చదవటం వలన దానిలో కొన్ని పాయింట్స్ నేను నేర్చుకోవటం వల్ల నేను జ్ఞానోదయం పొందాను. సో ఈ జ్ఞానోదయం అనేది అనంతమండి, ఇక్కడితో అయిపోయింది అని చెప్పడానికి ఉండదు. ఓకే. సో అది తెలుసుకోవడమే జ్ఞానోదయం. అర్థమైందా అండి? సో జ్ఞానోదయము అంటే సో మనం ఒక విషయాన్ని తెలుసుకోవడం, పూర్తిగా అవేర్ గా విషయం గురించి మనం తెలుసుకోవటం. సో తెలుసుకోవడం, నేను తెలిసేసుకున్నాను అనుకుంటే అది మళ్ళీ జ్ఞానోదయం కాదు. ఓకే. సో ఏదో ఒక కొంత పరిధి మేరకి, కొంతవరకు నేను ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలిగాను, ఎన్లైట్ అయ్యాను నేను అని చెప్పుకోగలగటాన్ని మనం ఎన్లైట్మెంట్ అని చెప్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ స్పిరిచువాలిటీలో
ఎన్లైట్మెంట్ ఎలా ఉంటుంది. ఓకే, సో ఈ స్పిరిచువాలిటీలో ఎన్లైట్మెంట్ పొందిన మాస్టర్స్ ఎవరు? ఎన్లైట్మెంట్ అంటే మీకు తెలిసింది కదా, ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి? జ్ఞానోదయం పొందటం, ఏదైనా ఒక విషయం గురించి పూర్తి అవగాహన మనకి రావటము, శాస్త్రీయ పరంగా కూడా. ఓకే, సో పూర్తిగా అవగాహన వస్తే దాన్ని జ్ఞానోదయం అంటాం. సో ఈ జ్ఞానోదయానికి ఇంకా మనం ఏమేమి చెప్పుకోవచ్చు అంటే అంటే పర్యాయ పదాలు, వీటిల్ని కూడా మనం జ్ఞానోదయం కిందే ట్రీట్ చేయొచ్చు అన్నమాట. గ్రహణ శక్తి, అవగాహన, జ్ఞానము, తెలివి, నేర్చుకోవటం, పాండిత్యం అంటే ఒక విషయం పట్ల పాండిత్యం, దాని పట్ల నేను ఎన్లైట్ అయ్యాను అని చెప్పుకోవడం అనమాట. సో అలాగే అభివృద్ధి, ఒక విషయంలో అభివృద్ధి. సో ఇవన్నీ కూడా మనకి జ్ఞానోదయం కిందకి వస్తాయండి. సో ఇప్పుడు జ్ఞానోదయం, ఎన్లైట్మెంట్ అంటే అర్థమైంది కదా, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద స్పిరిచువాలిటీ. ఒక స్పిరిచువాలిటీకే మనం ఎన్లైట్మెంట్ ని అప్లై చేయలేము. సో మన జీవితంలో ఏ విషయాన్ని నేర్చుకున్నా, ఏ విషయాన్ని అవగాహన చేసుకున్నా, ఏ విషయాన్ని గ్రహించినా దాన్ని మనం ఎన్లైట్మెంట్ కిందే చెప్తాము. ఓకే, ఇప్పుడు స్పిరిచువాలిటీలో ఎన్లైట్మెంట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం, ఎందుకంటే ఇవన్నీ స్పిరిచువల్ క్లాసెస్ కాబట్టి. సో మనం స్పిరిచువల్ గా ఎన్లైట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుంటే అటువైపు మనం అడుగులు వేయొచ్చు, అటువైపు మన అవగాహన పెంచుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో మనకి స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అంటే ఏంటి అంటే ఒక స్టేట్ అన్నమాట, ఈ స్టేట్ ఆఫ్ డీప్ స్పిరిచువల్ ఇన్సైట్. ఒక మనం యాక్చువల్ గా దీనికి ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే, ఉదాహరణతో మనం దీన్ని వివరించాలి అంటే రమణ మహర్షిని తీసుకోవచ్చండి. రమణ మహర్షి అనే ఆయన 16 సంవత్సరాల వయసులో ఆయనకి జ్ఞానోదయం అయింది, ఎన్లైట్మెంట్ అయింది. అంటే నేను ఎవరిని అనే ఒక క్వశ్చన్ రావటంతో ఆయనకి ఎన్లైట్మెంట్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో ఈ ఎన్లైట్మెంట్ రావటానికి మనం కొన్ని ప్రొసీజర్స్ కూడా ఫాలో చేయొచ్చు, అవి ఏంటో తర్వాత చూద్దాం. సో ఆ 16 సంవత్సరాల వయసులో ఆయనకి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట, అసలు నేను ఎవరిని అనే ఒక క్వశ్చన్ తో ఆయన అలా డీప్ గా ఇన్సైట్ చేసుకుంటూ ఆయనలో ఆయన క్వశ్చన్స్ వేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయనకి ఒక ఎన్లైట్మెంట్, ఆయన గురించి ఆయనకు ఒక అవగాహన, సో ఆయన గురించి ఆయనకు ఒక జ్ఞానము అనేది వచ్చిందనమాట, అవేకెన్ అయ్యింది. సో అప్పుడు ఆయనకి ఆత్మజ్ఞానం అనేది వచ్చి ఎన్లైట్మెంట్, స్పిరిచువల్ గా ఎన్లైట్మెంట్ మాస్టర్ అనేది అయిపోయారు అనమాట ఆయన. అలాగే బుద్ధుడికి కూడా, సో బుద్ధుడికి కూడా బోధి వృక్షం కింద మనకి జ్ఞానోదయం అయింది అని చెప్తాం. అంటే ఎన్లైట్మెంట్ అనేది వచ్చింది ఆయనకి, అంటే ఆయనలో ఆయన బుద్ధుడికి జ్ఞానం ఎలా వచ్చింది, ఎన్లైట్మెంట్ ఎలా వచ్చింది అంటే ఆయన మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు, మెడిటేటివ్ స్టేట్ లో ఆయనకి జ్ఞానోదయం అనేది కలిగింది, ఎన్లైట్మెంట్ అనేది కలిగింది అనమాట. ఓకే, సో ఇలాగా మనకి చాలా మందికి ఎన్లైట్మెంట్ మాస్టర్స్ మనకు ఉన్నారు కదా. సో ఇప్పుడు మనకి బుద్ధిజంలో ఎన్లైట్మెంట్ అంటే ఏంటి, హిందూయిజంలో ఎన్లైట్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ అనేది ఒకటి కొత్తగా చెప్పుకుంటున్నాం కదా. మనకి రీసెంట్ డేస్ లో న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ అని చెప్తున్నాం. అంటే ఏదైతే స్పిరిచువాలిటీ ప్లస్ సైన్స్ కలిపి మనం కంబైన్ చేసి సో స్పిరిచువాలిటీని మనం చెప్తూ ఉన్నాము, దాన్ని న్యూ ఏజ్ మాస్టర్స్ అంటున్నాము, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ అంటున్నాము. సో మన వంశీ సార్ కూడా అదే పేరు ఉంది కదా, న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్. సో ఆ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో అంటే సైన్స్ తో రిలేటెడ్ గా ఎలా చెప్తాము ఇవన్నీ మనం చూద్దాం అన్నమాట. ఓకే అండి, సో బుద్ధిజంలో మనకి ఎన్లైట్మెంట్ అంటే ఏంటి అంటే లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్, అంటే బాధల నుంచి విముక్తి కలగటమే జ్ఞానోదయము. సో బుద్ధుడు ఏం చెప్తారు అంటే ఆయన మెయిన్ టీచింగ్స్ అన్నిటిలో కూడాను సో ప్రతి దానికి సఫరింగే కారణము, మనము చేసే ప్రతి ఆలోచనకి ప్రతి పనికి సో సఫరింగ్ తో ముడిపడి ఉంది, దాని నుంచి బయటకు రావటమే మనకి జ్ఞానోదయం, ఎన్లైట్మెంట్ అవ్వటము అని చెప్తారనమాట. దానికి ఆయన ఒక 4 వేస్ చెప్తారు. ఓకే, సో మళ్ళీ 8 ఫోల్డ్ పాత్ అని ఉంటుందా, 4 వేస్ మనం పాటించాలి. సో ఆ 4 వేస్ లో నుంచి మళ్ళీ 8 ఫోల్డ్, ఆ 4 వేస్ ని ఏమని చెప్తాము అంటే బుద్ధుడు చెప్పిన 4 మార్గాల్ని 4 నోబెల్ ట్రూత్స్ అని చెప్తాం, 4 నోబెల్ ట్రూత్స్. సో ఆ 4 మనం యూస్ చేసే ట్రూత్ అంటే సత్యాలు ఏంటి అనేది చెప్తారు. ఆ సత్యాల ద్వారా మనము
ఎన్లైట్మెంట్ స్థితికి వెళ్ళొచ్చు అని చెప్తారు. సో అవి పాటిస్తూ ఉన్నప్పుడు మనం ఒక వే అనేది ఫాలో చేయాలి బుద్ధిజంలో. 8 ఫోల్డ్ పాత్ అని చెప్తాం దాన్ని. 8 ఫోల్డ్ పాత్. ఓకే, సో 8 ఫోల్డ్ అంటే మడతలు. సో అంటే 8 వేస్ లో నేను దాన్ని పాటించుతూ వెళ్ళాలన్నమాట. సో ఈ 4 నోబెల్ ట్రూత్స్ ని నేను 8 ఫోల్డ్ పాత్ యూస్ చేసి నా లైఫ్ లో అప్లై చేసుకున్నప్పుడు ఎన్లైట్మెంట్ స్టేట్ కి వెళ్తాము అని చెప్పేసి బుద్ధిజంలో బుద్ధుడు చెప్పారు. సో బుద్ధిజంలో చాలా మంది ఆ 4 నోబెల్ ట్రూత్స్ ఫాలో చేస్తూ ఆ 8 ఫోల్డ్ పాత్ అనే దాన్ని వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, సో అప్పుడు మనకి ఆ క్వశ్చన్స్ అంటే అవి ఏంటి అనేది మనం ఇంకొక క్లాస్ పడుతుందండి. అది చెప్పుకోవాలి అంటే ఆ 4 నోబెల్ ట్రూత్స్ అంటే సత్యాలు ఏంటి, 8 ఫోల్డ్ పాత్స్ ఏంటి అనేది చెప్పుకోవడానికి మనకి ఇంకా 1 or 2 క్లాసెస్ పడుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆ సత్యాలు ఏంటో చెప్పుకుందాము, తర్వాత క్లాస్ కావాలంటే ఈసారి ఎప్పుడన్నా మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ ఏంటి అంటే ద ట్రూత్ ఆఫ్ సఫరింగ్. సో మనకి జీవితంలో ప్రతిదీ కూడా సఫరింగ్ తో, బాధతో మన జీవితాలు గడుస్తూ ఉన్నాయి. పెయిన్ తో, డిస్టర్బెన్సెస్ తో, డిస్ట్రాక్షన్స్ తో గడుస్తూ ఉన్నాయి. వాటి నుంచి మనం ఎలా బయటికి రావాలి, ఈ 8 ఫోల్డ్ పాత్ తో ఆ ట్రూత్ ని కలిపి మనం మన జీవితాల్లో అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటి అంటే కాజ్ ఆఫ్ సఫరింగ్. అసలు బాధ అనేది ఉంటుంది, అది మొదటి సత్యం ప్రతి దానిలో. అంటే మన ఆలోచనలో కానీ, మన విధానాల్లో కానీ, మన నమ్మకాల్లో కానీ ఆ సఫరింగ్ అనేది ఉంటుంది. ఆ సఫరింగ్ నుంచి మనం ఎలా బయటికి రావాలి. అలాగే కాజ్ ఏంటి, కారణం ఏంటి, ఆ సఫరింగ్ కి కారణం ఏంటి, అది రెండో ట్రూత్ అన్నమాట, దాన్ని కనిపెట్టడం. సో ఇప్పుడు నేను ఒక దానికి బాధపడుతున్నాను, సో దానికి కారణం ఏంటి అని చెప్పి నేను ఆలోచిస్తూ ఇన్డెప్త్ గా వెళ్ళినప్పుడు దానికి కారణం అనేది తెలుస్తుంది. ఆ రూట్ కాజ్ మనం పట్టుకున్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చేయచ్చు. దానికి కూడా మనం 8 ఫోల్డ్ పాత్ అప్లై చేస్తాం అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ద ట్రూత్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద సఫరింగ్. అంటే ఆ సఫరింగ్ ని నేను ఎలా ఎండ్ చేసుకోవాలి. ఒకసారి ఫస్ట్ మనం తెలుసుకోవడం, ట్రూత్ తెలుసుకోవాలి ఏంటి అంటే ప్రతిదీ కూడా సఫరింగ్ తో ముడిపడి ఉంది మన జీవితాల్లో. ఇప్పుడు నేను కారు కావాలనుకున్నా, నా దగ్గర అంత డబ్బు లేదు, దట్ ఈస్ ద సఫరింగ్. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఒక కోరిక నుంచి వచ్చింది. సో అలాగే దానికి కారణం ఏంటి అనే దాని నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, అంటే ఇన్డెప్త్ గా వెళ్తూ ఉంటే మన కారణం తెలుస్తుంది. ఆ తర్వాత దాన్ని ఎండ్ చేసేయాలన్నమాట. సో ఆ కారణాన్ని, ఆ సఫరింగ్ కి వచ్చిన కారణాన్ని మనం దాన్ని క్లోజ్ చేస్తే దాని నుంచి బయటకు వచ్చేయచ్చు అనమాట. సో దానికి మార్గం ఏంటి, దాన్ని క్లోజ్ చేయటానికి మార్గం ఏంటి, అది 4 సత్యాలు అన్నమాట. సో వాటిని 8 ఫోల్డ్ పాత్ అప్లై చేసి మనం మన జీవితాల్లో అప్లై చేసుకున్నప్పుడు ఎన్లైట్మెంట్ వైపుకి వెళ్తాము అని చెప్పి బుద్ధిజంలో చెప్తూ ఉంటారన్నమాట. అలాగే హిందూయిజంలో ఏం చెప్తారు అంటే ఈ ఎన్లైట్మెంట్ అనే పదాన్ని మోక్షగా చెప్తారు. మోక్షము అంటాం కదా, మనం చాలా సార్లు వింటూ ఉంటాం, హిందూయిజంలో మనం ఎక్కువగా ఫాలో చేస్తూ ఉంటాం కాబట్టి దీన్ని మోక్షం అని చెప్తాం అనమాట. అంటే ఏంటి అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద సైకిల్. అంటే మనం మళ్ళీ జన్మ తీసుకోకుండా మనం ఎక్కడి నుంచి అయితే పూర్ణాత్మ దగ్గర నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవటాన్ని మనం ఈ ఎన్లైట్మెంట్ గా చెప్తాం అనమాట. అంటే ఎన్లైట్మెంట్ అయింది అంటే నేను పూర్ణత్వాన్ని సాధించాను, మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను అని హిందూయిజంలో చెప్తారనమాట. సో న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో ఏం చెప్తారు అంటే ఈ ఎన్లైట్మెంట్ ని రియలైజేషన్ ఆఫ్ ట్రూత్. ఓకే, సో మనకి నిజం ఏంటి, సత్యం ఏంటి అనేది తెలుసుకోవటం. అలాగే సెల్ఫ్ గురించి, కాన్షియస్ గురించి అబ్జర్వ్ చేసుకుంటూ, సో ఈ క్షణంలో జీవించడం గురించి తెలుసుకుంటూ, అంటే దీనిలో బుద్ధిజంలో ఏం చేస్తాము అంటే మెడిటేషన్ చేస్తూ మనం ధమ్మపద అని ఉంటుంది కదా మనకి, ఆ మెడిటేట్ చేస్తూ ఆ ట్రూత్స్ ని మనం అప్లై చేసుకుంటూ, సో ఆ 8 ఫోల్డ్ పాత్స్ ని ఫాలో చేస్తూ మనం ఎన్లైట్మెంట్ వైపుకి వెళ్తాం. అలాగే మన హిందూయిజంలో మోక్షకి కూడా కొన్ని పద్ధతులు యూజ్ చేసి ఎన్లైట్మెంట్ కి వెళ్తాం. అలాగే ఇక్కడ కూడా న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో సెల్ఫ్ గురించి తెలుసుకోవడం, నిజాన్ని, ట్రూత్ ని, సత్యాన్ని తెలుసుకోవడము, కాన్షియస్ గా ఉండటము, ఇలాంటివి ఫాలో చేస్తే మనం ఎన్లైట్మెంట్ వైపుకి వెళ్తాం అని చెప్తాం. అంటే దానికి కూడా కొన్ని మార్గాలు ఉంటాయన్నమాట. ఏంటి అంటే ద పవర్ ఆఫ్ నౌ.
ఈ క్షణంలో జీవించటం, మైండ్ఫుల్నెస్, మెడిటేషన్ కూడా దీనికి అప్లై చేస్తాం మనం. సో ఈ మార్గాలన్నిటినీ మనం ఉపయోగించి ఎన్లైట్మెంట్ వైపు వెళ్ళొచ్చు అనమాట మనం. సో ఎన్లైట్మెంట్ అంటే ఒక విషయంలో జ్ఞానాన్ని సంపాదించటం, జ్ఞానోదయం అవ్వటము, ఇన్సైట్ అంటే మనకి సడన్ గా ఒక అవేకనింగ్ అనేది జరుగుతుంది. సో ఆ అవేకనింగ్ లో మనకి విషయం ఏంటి అనేది పూర్తిగా అవగాహన వస్తుంది అనమాట ఏదో ఒక క్షణంలో. దానికి కొన్ని మార్గాలు మనం అవలంబిస్తూ ఉంటాం. ఆ మార్గాల్ని యూస్ చేసి మనం స్పిరిచువాలిటీలో ఎన్లైట్మెంట్ వైపుకి అడుగులు వేస్తూ ఉంటాము. ఏది కూడా పూర్ణంగా చెయ్యలేము మనము. ఓకే, సో చాలా వరకు మనం జ్ఞానోదయాన్ని, ఆ విషయం గురించిన జ్ఞానాన్ని సంపాదిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తాం. ఇక్కడతో ఎండ్ అయిపోయింది, ఎన్లైట్మెంట్ వచ్చేసింది. ఎండ్ అంటే ఎండ్ అనేది మనకి ఎక్కడ లేదు కదండి, చెప్తూ ఉంటారు స్పిరిచువాలిటీలో. సో ఒకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి. ఈ భూలోకంలో మనం నేర్చుకోవాల్సిందంతా అయిపోతే నెక్స్ట్ ఏం చేస్తాము, నెక్స్ట్ పరిధుల్లోకి వెళ్తాం. అక్కడ జ్ఞానాన్ని సంపాదిస్తాం, అక్కడ ఎన్లైట్మెంట్ ని పొందుతాం, అంటే జ్ఞానాన్ని పొందుతాం. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక తలానికి వెళ్తూ ఉంటాం, అంటే నో ఎండ్ అన్నమాట. ఓకే, సో ఇది అండి ఎన్లైట్మెంట్ గురించిన ఇంట్రడక్షన్ అన్నమాట. ఓకే, సో ఒక విషయాన్ని గురించి మనం జ్ఞానాన్ని సంపాదించటం, మనం జ్ఞానం పొందటానికి, అవేకెన్ అవ్వటానికి ఏ ఏ మార్గాలు మనం పాటిస్తున్నాం అనేది మనకి సంబంధించిన డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ లో వాళ్ళు పాటిస్తూ వెళ్తారనమాట ఎన్లైట్మెంట్ వైపుకి. ఓకే, సో ఇప్పుడు మనకి పత్రి సార్ ఏం చెప్పారు అంటే, ఈ మనం ఏదైతే మనం ఎన్ని బుక్స్ చదివామో, వరల్డ్ లో ఉన్న ఎన్లైట్మెంట్ బుక్స్ గురించి చదివామో, అవన్నీ సారం సారు చిన్న చిన్న వాటిల్లో చెప్పేశారండి పత్రి సార్. ఓకే, సో ఎన్లైట్మెంట్ అంటే సార్ ఏం చెప్తున్నారు అంటే రెండు వర్డ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైట్, ఎన్లైట్మెంట్ లో లైట్ అనే దాన్ని తీసుకోండి. సో లైట్ అంటే ఏంటండి, వెలుగు. అలాగే ఇగ్నోరెన్స్ అని చెప్పుకున్నాం కదా, దానికి ఆపోజిట్, దానికి చీకటి కింద చెప్తున్నారు. ఎన్లైట్మెంట్ అంటే వెలుగులో ఉండటము. సో దానికి ఆపోజిట్ చీకట్లో జీవించటం. తెలియకపోవటాన్ని చీకటితో మనం పోలుస్తూ ఉంటాం అన్నమాట. ఏ విషయాల్లో మనం వెలుగుగా ఉండాలి, అంటే మనం కాంతిగా ఉండాలి, ఎన్లైటైన్మెంట్ గా ఉండాలి అనేది సార్ కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ అంటే ఈ ఒక్క విషయంతో ఎన్లైట్మెంట్ వచ్చేసిందండి, నేను మెడిటేషన్ చేసేస్తున్నాను గంటలు గంటలు కూర్చొని, సో నేను ఎన్నో బుక్స్ చదువుతున్నాను, సో నాకు అంత జ్ఞానం వచ్చేసింది, సో అనుకుంటే అది ఎన్లైట్మెంట్ అవ్వదండి. సో దాన్ని అప్లై చేసుకుంటూ మన జీవితాల్లో దాన్ని నిజంగా మనం ఫీల్ అయ్యి అవేర్ గా ఫీల్ అయినప్పుడే ఆ ఎన్లైట్మెంట్ స్టేట్ కి వెళ్తాం మనం. ఓకే, ఆ స్టేట్ లో ఉన్నప్పుడే మనకి ప్రతిదీ నెక్స్ట్ జ్ఞానోదయం అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఈ ఎన్లైట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, లేని వాళ్ళు ఎలా ఉంటారు అనేది సార్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అంతా నాకే తెలుసు అనుకునే వాళ్ళని చీకట్లో ఉండేవాళ్ళు, అంటే ఇగ్నోరెన్స్ లో ఉండేవాళ్ళు అని చెప్తున్నారు సార్. సో అలాగే దానికి ఆపోజిట్ ఏంటంటే, ఆ అంతా నాకే తెలుసు అంటే అది దట్ ఈస్ నాట్ ద కరెక్ట్, అంటే అది మనకి ఇగ్నోరెన్స్ లో ఉన్నట్టు. ఓకే, సో అంటే చీకట్లో ఉన్నట్టు. సో ఎన్లైట్మెంట్ స్టేట్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్తున్నారు అంటే, నాకు కొంత తెలుసు, అలాగే పక్కన వాళ్ళకి కూడా కొంత తెలుసు అని తెలుసుకున్న వాడే ఎన్లైట్మెంట్ మాస్టర్ అని చెప్తున్నారు. ఓకే, సో ఏదైనా ఒక విషయం గురించి చెప్పినప్పుడు ఇలా చెప్తాము, అంటే నాకు కొంత తెలుసు, అలాగే పక్కన వాళ్ళకు కూడా కొంత తెలుసు అని అర్థం చేసుకున్న వాడే ఎన్లైట్మెంట్ మాస్టర్ అని చెప్తున్నారనమాట సార్. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఈ సృష్టి అంతా నేనే, ఈ సృష్టి అంతా నేనే ఈ సృష్టి అని తెలుసుకున్న వాడే ఎన్లైట్మెంట్ మాస్టర్, అంటే వన్నెస్ లో ఉండేవాడే ఎన్లైట్మెంట్ మాస్టర్ అని చెప్తున్నారు సార్. సో అలాగే ఎన్లైట్మెంట్ అంటే ఒక సభ్య సమాజంలో జీవిస్తున్న ఒక మనిషి జీవన రీతి అని చెప్తున్నారు. అంటే ఒక సమాజంలో మనం నివసిస్తూ ఉన్నాము. సో అట్లా నివసిస్తూ ఉన్నప్పుడు మన జీవన రీతి ఎలా ఉంది, కరెక్ట్ గా ఉందా లేదా, వెలుగులో ఉందా లేదా, అలా ఉంటే గనక ఈజ్ ఎన్లైట్మెంట్ మాస్టర్. అలాగే మన వ్యవహార శైలి ఎలా ఉంది, సో మన వ్యవహార శైలి కరెక్ట్ గా ఉందా,
సో కరెక్ట్ గా ఉంటే సో అతన్ని మనం ఎన్లైట్మెంట్ మాస్టర్ అని చెప్తాం అనమాట. ఓకే, సో అలాగే నేను ఈ శరీరమే, ఈ పుట్టుక చావు మధ్య ఉన్నవాడిని అని అనుకున్నవాడు ఇగ్నోరెన్స్ లో ఉన్నవాడు. సో ఇప్పుడు మనం తెల్లారు లేచిన దగ్గర నుంచి ఏం చేస్తూ ఉంటామండి? సో శరీరానికి సంబంధించి, ఈ ప్రపంచానికి సంబంధించిన ఆలోచనతోనే మనం జీవిస్తూ ఉంటాం కదా. సో ఎలా జీవిస్తూ ఉంటాము? ఈ శరీరమే అంతా, ఈ శరీరానికి మనం ఏం చేయాలి, అలాగే మనం ఎలాగా లైఫ్ లీడ్ చేస్తూ ఉండాలి, సో ఏ జాబ్స్ చేయాలి, ఏ ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు ఏంటి, పిల్లలు ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి శారీరకానికి సంబంధించినవి అండి. నేను ఈ శరీరమే, ఈ చావు పుట్టుక మధ్య నా నా జీవితం జరుగుతూ ఉంది అని అనుకున్నవాడు ఇగ్నోరెన్స్ లో ఉన్నవాడు అనమాట. అంటే ఎన్లైట్మెంట్ మాస్టర్ కాదు. ఎవరు ఎన్లైట్మెంట్ మాస్టర్ అంటే, ఈ సృష్టి అంతా నేనే, ఓకే, నేనే ఈ సృష్టి అంతా, నాది చిన్న జీవితం అయితే కాదు, సృష్టే నేను, నేనే సృష్టి అని తెలుసుకున్నవాడు ఎన్లైట్మెంట్ మాస్టర్ అన్నమాట. అది అంత ఈజీ కాదు. సో ఇంత నేనే సృష్టి అంతా నేనే అని తెలుసుకోవడం అంటే అది నిజంగా ఎన్లైట్మెంట్ అయిపోవడమేనండి. సో అది చాలా కష్టము. కానీ దాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. వన్నెస్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, చాలా సందర్భాల్లో ఈ వన్నెస్ అనేది వస్తూ ఉంటుంది మనకి. ఆ వన్నెస్ లో ఏం చెప్తాం మనము? ఈ విశ్వంలో, ఈ విశ్వ ప్రపంచంలో, ఈ యూనివర్స్ లో మనం కూడా ఒక చిన్న భాగము, మనతో పాటే ప్రతి ప్రాణి కూడా ఒక చిన్న భాగము అని చెప్పుకుంటూ ఉంటాం మనం. సో అంటే ప్రతి ప్రాణికి ఈ ఈ ఈ విశ్వంలో మనకి ఎంత జీవించే హక్కు ఉందో, మనం ఎంత ఫ్రీగా ఉంటున్నామో, మనం ఎలాగ జీవిస్తున్నామో ఆ మిగతావి కూడా అలాగే ఉంటున్నాయి, అంత వన్నెస్ లో ఉన్నాము అని తెలుసుకోవడమే ఎన్లైట్మెంట్. సో మనం అందుకని ఏ ప్రాణి పట్ల మనము ఏహ్యభావం అనేది పెంచుకోకూడదు. ప్రతి ప్రాణికి దాని జీవన రీతులు ఉంటాయి, ఇష్టాయిష్టాలు ఉంటాయి, ధర్మాలు ఉంటాయి. సో దేనికది సర్వస్వతంత్రమైన ప్రాణి ఈ ప్రపంచంలో. సో ఒక ప్రాణిని మనం కంట్రోల్ చేద్దాం అనుకున్నా, దాని గురించి మనం ఏహ్యభావం పెంచుకున్నా, సో అలాగే వాటి ధర్మాల్ని మనం చెడగొట్టినా సరే, ఇది ఎన్లైట్మెంట్ మాస్టర్ పని కాదు, ఇగ్నోరెన్స్ లో ఉండి చేసే పని. అంటే చీకట్లో ఉండి చేసే పని, తెలియనితనం అని చెప్తారనమాట. తెలియనితనాన్ని మనం ఇగ్నోరెన్స్ అని చెప్తాం. తెలుసుకుంటే అదే ఎన్లైట్మెంట్ అన్నమాట మనకి. ఓకే, సో అలాగే నేను గొప్ప స్థితిలో ఉన్నాను, నేను ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నాను, నేను చాలా ధనవంతుల్ని, లేకపోతే నేను ఒక మంచి క్యాస్ట్ లో పుట్టాను, సో ఇలాంటివన్నీ మిగతా వాళ్ళందరూ కరెక్ట్ గా లేరు, మిగతా వాళ్ళందరూ తక్కువ జాతి, లేకపోతే ఒక ప్రాంతం కరెక్ట్, ఒక ప్రాంతం కరెక్ట్ కాదు, మేమే గొప్ప, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది ఇగ్నోరెన్స్ అని చెప్తున్నారు సార్. ఎన్లైట్మెంట్ అంటే అంతా ఒక్కటే, ఏ ప్రాణి తక్కువ కాదు, ఏ మనిషి, ఏ కులము, ఏ సమాజము తక్కువ కాదు, అంతా ఒకటే, ఎవరి రీతులు, ఎవరి ధర్మాలు వాళ్ళవి అని తెలుసుకున్నప్పుడే మనం ఎన్లైట్మెంట్ వైపు అడుగు వేస్తూ ఉంటాం అన్నమాట. అది తెలుసుకున్నంత మాత్రాన మనము ఊరికే మనసులో యాక్చువల్గా ఇలా ఉంటాయి ఓకే అని తెలుసుకుంటే ఏమి ఎన్లైట్మెంట్ రాదు. మనం అది నిజంగా ఫీల్ అవ్వాలన్నమాట. అలా వన్నెస్ అనేది మనం ఫీల్ అయినప్పుడు ఆ ఎన్లైట్మెంట్ అనేది మనలో జరుగుతుంది. అలాగే మనకి కరుణ, కరుణ కలిగి ఉండటమే, ప్రతి ప్రాణి పట్ల కరుణ కలిగి ఉండేవాడు ఎన్లైట్మెంట్ మాస్టర్. ఓకే, సో అలాగే అలా కరుణ లేకపోవటాన్ని ఇగ్నోరెన్స్ అని చెప్తాం అన్నమాట. సో అలాగే ఏదైనా కొన్ని తప్పులు చేసినప్పుడు, మనము ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నప్పుడు అయ్యో కొన్ని మనము పెట్టుకుంటూ ఉంటాం, రూల్స్ రెగ్యులేషన్స్, సో కొన్ని ఎథిక్స్ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం. సో వాటిని మనం వైలేట్ చేసినప్పుడు అది మిస్టేక్ కింద, రాంగ్ కింద మనం తీసుకుంటాం. ఓకే, సో ప్రతి వాళ్ళము ఏదో ఒక చిన్న మిస్టేక్ రాంగ్ చేస్తూ ఉంటాం. సో దాన్ని పదే పదే తరచి చూస్తూ, మనం చేసినా ఎదుటి వాళ్ళు చేసినా దాన్ని మనము రిపీట్ చేస్తూ వాళ్ళకి చెప్తూ పదే పదే అంటూ ఉన్నప్పుడు అది ఇగ్నోరెన్స్, అది తెలియనితనము. అలా చేయకూడదు. సో మన తప్పుల్ని ఓకే ఇది కరెక్ట్ కాదు, నెక్స్ట్ స్టెప్ కి మనం వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్ళిపోవడమే
ఒక ఎన్లైట్మెంట్ మాస్టర్ చేసే పని. ఓకే. సో అలాగే మనం కరుణ కలిగి ఉండాలి కదా! కరుణ కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటేనండి, మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల, మనకన్నా తక్కువ జన్మలు తీసుకున్న జీవుల పట్ల సో మనం కరుణ కలిగి ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది అంటే, మనకన్నా హైయర్ స్టేట్‌లో ఇప్పుడు మనమే హైయర్ సోల్స్ కాదు కదా! మనకన్నా హైయర్ సోల్స్, మాస్టర్స్ ఎంతోమంది ఉంటారు గదా! సో మనం వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా లో స్టేట్‌లో ఉన్నట్టు కదండీ! సో ఇప్పుడు నేను నాకన్నా తక్కువ స్థితిలో ఉన్న జీవి పట్ల, లేకపోతే మనుషుల పట్ల ఆత్మస్థితిలో తక్కువ స్థితిలో ఉన్న మనుషుల పట్ల నేను కరుణ లేకుండా ఏహ్యభావం పెంచుకున్నాను అంటే, వాళ్ళకి ఏమీ హెల్ప్ జేయకుండా, వాళ్ళ ఆ స్థితిలో నుంచి పైకి రావటానికి నేను సహాయం చేస్తూ ఉండాలి. నాకున్న జ్ఞానం ఇవ్వాలి. నాకున్న ఏదైతే నా దగ్గర ఉందో అది చక్కగా ఇచ్చేస్తూ ఉండాలి. సో, అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు ఆ స్థితి నుంచి పైకి వెళ్తారు. ఏంటి ఫైనాన్షియల్‌గా గాని, జ్ఞానపరంగా గాని, సో వాళ్ళ మానసిక స్థితి పరంగా గాని, ఏదన్నా బాధలో ఉన్నారు. వెళ్లి మనకు తెలిసిన 4 మాటలు చెప్పి వాళ్ళని ఆ స్థితి నుంచి పైకి తీసుకురావాలన్నమాట. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మనకన్నా హైయర్ స్టేట్‌లో ఉన్న హైయర్ మాస్టర్స్ కూడా మన పట్ల కరుణ చూపించి, మనల్ని నెక్స్ట్ స్టెప్ తీసుకువెళ్ళటానికి వాళ్ళు హెల్ప్ జేస్తూ ఉంటారన్నమాట. ఓకే. సో అది కరుణకి మనం కరుణ చూపించటం వలన వచ్చే అడ్వాంటేజ్ అన్నమాట మనకి. ఏముంది వాళ్ళ పట్ల మనం కరుణ చూపించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ చావు వాళ్ళు చేస్తారులే, మన పని మనం చూసుకుందాము అని అంటి ముట్టనట్టు, నన్నంటుకోకు నామాలకాకి అన్నట్టు ఉండకూడదంట. సో మనము వాళ్ళకి మన మన దగ్గరకు వచ్చిన సరౌండింగ్స్ అంటే అందరికి ప్రతి ఒక్కళ్ళకి ఎళ్లి మనం ఏం చేయలేం కదండీ! మన సరౌండింగ్స్ కానీ మనకి ఏదైతే అవగాహన ఉందో ఆ పరిధిలో మనకి ఎవరైనా తక్కువ స్థితిలో ఉన్నప్పుడు మనకి చేతనైనంత సాయము, కరుణ చూపించి మనల్ని అప్లిఫ్ట్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్ అనిపించుకుంటారు. అనిపించుకోవడము అంటే అటువైపు అడుగులు పడుతున్నాయన్నమాట. ఆ కరుణ అనేది ఎన్‌లైట్‌మెంట్‌కి తీసుకెళ్తుందన్నమాట మనకి. జ్ఞానోదయం వైపుకి తీసుకెళ్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఏమని చెప్తున్నారు అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉంటాం. మనస, వాచ, కర్మణ ఒకటే పని. సో నేను ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, ఒక మాట మాట్లాడినప్పుడు, ఎవరితో అన్నా డిస్కస్ చేస్తున్నప్పుడు గాని, ప్రతీదీ కూడా త్రికరణ శుద్ధిగా ఉండాలి. నా మనస్సులో, మాటలో, మనం చేసే పనిలో. సేమ్ అదే రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట. త్రికరణ శుద్ధిగా మనం చేసే పని చేస్తూ ఉన్నప్పుడు, మన అడుగులు ఎన్‌లైట్‌మెంట్ వైపుకి, జ్ఞానోదయం వైపుకి పడుతూ ఉంటాయన్నమాట. అలాగే మన వాస్తవానికి మనమే కారణము. వేరే వాళ్ళు కాదు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మనమే తెచ్చుకున్నాము. ఈ లైఫ్ అని తెలుసుకోగలగటం కూడా ఎన్‌లైట్‌మెంట్. అదే అసలు చాలా పెద్ద ఎన్‌లైట్‌మెంట్ అండి. ఎప్పుడు చూసినా మనం ఎప్పుడు కంప్లెయింట్స్ చెప్తూనే ఉంటాము. నా స్థితికి కారణం వాళ్ళు. నేనిలా ఉండటానికి కారణం వీళ్ళు. నన్ను బాధ పెట్టింది వాళ్ళు. సో ఇదే మనం రిపీటెడ్‌గా చేస్తూ ఉంటాం కదా లైఫ్‌లో. సో ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళకి మనం పాయింట్ చేస్తూ చెప్పినప్పుడు మనకి ఎన్‌లైట్‌మెంట్ వైపుకి వెళ్ళలేము. నా వాస్తవానికి నేనే కారణము. నేనే తెచ్చుకున్నాను ఇవన్నీ అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు న న మనము ఎన్‌లైట్‌మెంట్ వైపుకి వెళ్తాము. అడుగులు వేస్తాము. ఓకే. సో అలాగే ప్రతిదానికి భయాందోళనలు పడిపోతూ, ప్రతిదానికి భయపడిపోతూ, ఆందోళన పడిపోతూ, అమ్మో! ఏం జరిగిపోతుందో, అమ్మో! ఏమైపోతుందో, సో నేనిలా చేస్తే ఏమవుతుందో అని చెప్పి ప్రతిదానికి భయపడిపోయి, ఆందోళన పడిపోయి, ఇలాంటి భావాలు ఉన్నప్పుడు మనం ఇగ్నోరెన్స్‌లోకెళ్ళిపోతూ ఉంటాము. ఓకే. సో అంటే దాని గురించి మనం తెలుసుకోలేమనమాట. ఏ విషయం గురించైనా. సో అలా కాకుండా మనము చక్కగా భయాందోళన లేకుండా ధైర్య సాహసాలతో, ఇంట్రెస్ట్‌తో మనం ఒక విషయాన్ని గురించి తెలుసుకుంటానికి ట్రై చేసినప్పుడు, మనం ఎన్‌లైట్‌మెంట్ వైపుకి వెళ్తామనమాట. ఓకే. సో అలాగే మనకి లిమిటేషన్స్ పెట్టేసుకోవడం. ఓకే. సో ఏంటి నా శక్తి ఇంతే. నా శక్తి పరిధి ఇంతే. నేను ఇంతే చేయగలను. నాకు ఇంతే వచ్చు. నేను ఇంతే చెప్పగలను. ఓకే. సో నేను అది చేయలేను, ఇది చేయలేను అని చెప్పేసి లిమిటేషన్స్ పెట్టుకున్నప్పుడు ఎన్‌లైట్‌మెంట్ అనేది రాదండి.
సో నా శక్తి అపారమైనది, నేను ఈ ప్రపంచంలో దైవశక్తి స్వరూపులను అని చెప్పి తెలుసుకోవడమే మనకి ఎన్లైట్మెంట్ వైపుకి అడుగులు వేస్తాం అన్నమాట. ఓకే. సో ఎప్పుడు మనం మన శక్తిని లిమిటేషన్స్ పెట్టుకోకూడదు. సో మనం ఏ పనైనా చేయగలము, మనం ఎంతైనా నేర్చుకోగలము, సో మనం అనుకున్నది సాధించగలము. సో మానవుని శక్తి అపారమైనది, నా శక్తి అపారమైనది అని చెప్పి తెలుసుకోగలిగినప్పుడు అటువైపు మనం అడుగులు వేసినప్పుడు ఎన్లైట్మెంట్ అనేది మనకి వస్తూ ఉంటుందంట. సో అలాగే ఒక మనిషి ఇంకొక మనిషికి బానిసగా ఉండకూడదు అంట. సో ఎప్పుడు అంటే మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు, అలాగే వేరే వాళ్ళని ఎక్కువ చేసి మనం చూడకూడదు, బానిసలాగా ఉండకూడదు వేరే వాళ్ళకి. సో మనకి ఇచ్చిన జీవితంలో మనం అద్భుతంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతకగలగాలి. ఓకే. సో అలాంటప్పుడు మనం ఏమవుతుంది అంటే ఆ స్వేచ్ఛ అనేది ఏం చేస్తుంది అంటే ఎన్లైట్మెంట్ వైపుకి నడిపిస్తుంది మనని, స్వేచ్ఛగా జీవించటం అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మౌనం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి రమణ మహర్షి చెప్పిందంతా మౌనమే. మౌనంలోనే ఆయన మొత్తం అంతా సాధించారు ఎన్లైట్మెంట్. సో చక్కగా మౌనంలో గడపాలి. అంటే వీలైనంత వరకు మనకి ఎంత టైం మౌనంలో గడపటానికి వీలవుతుందో అంత టైం కూడా మనం ఆ మౌనంలో గడుపుతూ, సో మనకి కావలసింది ఇన్నర్ లోకి ప్రయాణం చేస్తూ తెలుసుకుంటూ మనం తెలుసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉండాలి. అలాగే ఇంకా మౌనం ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే మనకన్నా హయ్యర్ సోల్స్ దగ్గర మనం ఉన్నప్పుడు, సో అలాగే పెద్ద పెద్ద మాస్టర్స్ ని మనం కలుసుకున్నప్పుడు, సో వాళ్ళ దగ్గర గురువుల సమక్షంలో మౌనం అనేది పాటించాలి. ఎందుకు అంటే వాళ్ళు ఆత్మజ్ఞాన స్వరూపులు, వాళ్ళకి అంతా తెలుసు. సో వాళ్ళ సమక్షంలో మనము నోరు విప్పి మాట్లాడాల్సిన పనేమీ లేదు. చక్కగా మౌనంగా ఉండి వాళ్ళ మాటలు, వాళ్ళు చెప్తున్నవి అన్ని మనం వింటూ, వాళ్ళ ఎనర్జీస్ ని ఫీల్ అవుతూ, వాళ్ళ వైబ్రేషన్స్ లో మనం ఉంటూ, సో ఆ మౌనంతో మనం ఆ శక్తి అనేది సంపాదించుకోవాలంటండి. సో మన రమణ మహర్షి గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళారంట, రాధాకృష్ణన్ గారు అని చెప్పి. సో ఆయన మంచి పెద్ద తత్వవేత్త అంట. ఆయన ఎప్పుడు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎప్పుడు మౌనంలోనే ఉండేవారంట. సో ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ తత్వవేత్త, రాధాకృష్ణన్ గారు అనే ఆయన ఆల్రెడీ తత్వవేత్త. కానీ ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం గమనించారు అంటే ఆయన చాలా హయ్యర్ సోలు, రమణ మహర్షి గారు ఒక రిషి, నాకు ఎన్లైట్మెంట్ మాస్టర్ అని తెలుసుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు రాధాకృష్ణన్ గారు అనే ఆయన ఏం మాట్లాడేవారు కాదంట, మౌనంగా వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని వచ్చేసేవారంట. ఎందుకు అంటే ఆయనతో మాట్లాడటానికి ఏమి లేదని నీకు తెలుసు అనమాట. కనుక మనం ఈ ఆత్మజ్ఞానం ఉన్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆరాలోకి మనం వెళ్తాము, వాళ్ళ యొక్క ఎనర్జీస్ లోకి, వైబ్రేషన్స్ లోకి మనం వెళ్తాము. సో అది మన ఎన్లైట్మెంట్ వైపుకి నడిపిస్తుంది మనల్ని. ఓకే. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి మౌనం అనేది. సో ఇంకొకటి ఏంటి అంటే మనము ఒకటి తెలుసుకున్నాం అంటే ఒక విషయం పట్ల మనకి జ్ఞానోదయం అనేది కలిగింది. సో సేమ్ ఇదే జ్ఞానోదయాన్ని నేను ఇంకొకరికి ఇవ్వగలను, ఇచ్చేయగలను, వాళ్ళని ఎన్లైట్ చేసేయగలను అనుకోవడము ఇగ్నోరెన్స్ అండి. సో ఇప్పుడు నాకు కొంత విషయం తెలిసింది, కొంత జ్ఞానం అనేది నేను నేర్చుకున్నాను. సో ఆ జ్ఞానాన్ని నేను యాజ్ ఇట్ ఈస్ గా, నేను అయిన ఎన్లైట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ గా ఇంకొకరు నేను పంచగలను అనుకుని నేను దాన్ని తెలిసిందంతా చెప్పేసి వాళ్ళని ఎన్లైట్మెంట్ అవ్వండి అని చెప్పడం, అవుతారు అనుకోవడం ఇగ్నోరెన్స్ అన్నమాట. ఎందుకు ఎవరి స్థితి వారిదే, ఎవరి ఎదుగుదల వాళ్ళదే, మనకు తెలిసింది చెప్పాలి అంతే, వాళ్ళకి కావలసినంత వాళ్ళు తీసుకుంటారు. సో అలా అనుకోకుండా మనకు కావాల్సింది మనం చెప్పవలసింది చెప్పేసి వదిలేయటమే ఎన్లైట్మెంట్. వాళ్ళని పట్టుకుని పీకుతూ ఉండకూడదు అనమాట. అలాగే మనకి సంసారమే చీకటి, నిర్వాణమే ఎన్లైట్మెంట్ అనేది అనుకోకూడదండి. సంసారమే నిర్వాణం అనుకోమంటారు సార్. సంసారంలోనే నిర్వాణం అవుతుంది అంటే ఎన్లైట్మెంట్ వస్తుంది. సంసారంలోనే నిర్వాణం అంటే నథింగ్ బట్ ఎన్లైట్మెంట్ అన్నమాట. సో ఈ సంసారంలోనే ప్రతిదీ నేర్చుకుంటూ మనం ఎన్లైట్మెంట్ వైపు వెళ్ళాలి అని చెప్తారనమాట. సో మనం ఈ సంసారం చీకటి, సో నిర్వాణమే కరెక్ట్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. సో సంసారమే నిర్వాణం అనుకొని, సో దానిలోని అన్ని నేర్చుకుంటూ మనం
వెళ్తూ ఉండాలి ఎన్లైట్మెంట్ వైపుకి. సో అలాగే సమయ వాసన లేకుండా ఉండేవాడే ఎన్లైట్మెంట్ మాస్టర్. సో సమయానికి పరిధులు పెట్టేసుకొని, సో ఇది ఈ ఈ టైం పీరియడే నాకు తెలుసు, నేను ఒక 60 ఇయర్స్ బతుకుతాను, దానిలో ఇన్ని నిమిషాలు ఈ పని చేస్తాను, ఇవి నేర్చుకుంటాను అని మొత్తం మనం డివైడ్ చేసేసుకొని దాని ప్రకారంగా జీవించుతూ వెళ్తే మనం ఎన్లైట్మెంట్ అనేది పొందలేమండి. సో కాబట్టి ప్రతిదానికి మనం ఈ లిమిటేషన్స్ పెట్టుకొని, టైం లిమిటేషన్స్, ఈ లిమిటేషన్స్ లో నేను సాధించేయాలి అనుకుని ఎప్పుడు పెట్టుకోకూడదు. సో మనం ఎండ్లెస్ టైంలో ఉన్నాము, మనకు కావలసినంత జ్ఞానం మనం తీసుకోవచ్చు, మనకు కావలసినంత టైం మనకు ఉంది, హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనము జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పి స్వేచ్ఛగా మనం ఆ జ్ఞానాన్ని సంపాదిస్తూ ఎన్లైట్మెంట్ వైపుకి అడుగులు వేస్తూ ఉండాలండి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఎదుటి వాళ్ళని తీర్మానించకూడదు, అంటే జడ్జి చేయకూడదు. జడ్జి చేసేవాడు ఇగ్నోరెన్స్ లో ఉన్నవాడు, ఎన్లైట్మెంట్ లో లేనివాడు. సో అందుకని మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని అలా ఇలా చేశారు, అలా చేశారు అని విమర్శిస్తూ జడ్జి చేస్తూ ఉండకూడదు. సో అలా ఉండకపోతే మనం ఎన్లైట్మెంట్ వైపుకి వెళ్తాం అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే, చాలా బుక్స్ లో అండ్ చాలా స్పిరిచువాలిటీ ప్రాక్టీసెస్ లో మనం ఫాలో చేసేది ఏంటి అంటే పవర్ ఆఫ్ నౌ. సో ఈ పవర్ ఆఫ్ నౌ అంటే ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్న క్షణంలో జీవించటం. అసలు అది ఎన్లైట్మెంట్ మాస్టర్ చేసే పనే అదంటండి. సో ప్రస్తుతం మనం ఏ క్షణంలో ఉన్నామో, ఏ పని చేస్తున్నామో ఆ పనిని మనస్ఫూర్తిగా చేసేయటమే మనకి ఎన్లైట్మెంట్ అని చెప్తాం అనమాట. అంటే తక్షణ కర్తవ్యంలో మనం నిమగ్నమై ఉన్నవాడే ఎన్లైట్మెంట్ మాస్టర్. మనకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నామో, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, మీరు వింటున్నారు. సో ఇదే మనకి తక్షణ కర్తవ్యం. సో దానిలోనే నిమగ్నమై పరిపూర్ణంగా మనం త్రికరణ శుద్ధిగా పని చేయటమే ఎన్లైట్మెంట్ అని చెప్తున్నారు. ఇది చాలా చాలా ప్రాక్టీసెస్ లో ఫాలో చేస్తూ ఉంటారండి ఈ పవర్ ఆఫ్ నవ్ అనేది. సో ఇంకొకటి ఏంటి అంటే, ప్రతిదానికి ఆశ్చర్యపోయేవాడు ఆత్మజ్ఞాని కాదు, ఎన్లైట్మెంట్ మాస్టర్ కాదు అని చెప్తున్నారు. అంటే అరే ఇలా జరిగిందేంటి, అరే అలా జరిగిందేంటి, ఇలా చేశారేంటి, అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట అని చెప్పి ప్రతిదానికి ఆశ్చర్యపడిపోవడం అనేది ఎన్లైట్మెంట్ మాస్టర్ ఇది కాదు, గుణం కాదు. ఎందుకు? ఓహో అది అలా జరిగిందా, దానికి ఏదో కారణం ఉండుంటుంది. సో అని ఆ కారణాన్ని హేతుబద్ధంగా అంటే మనకి ఒక సైంటిఫిక్ గా ఒక పద్ధతి ప్రకారం మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. కానీ ప్రతిదానికి ఆశ్చర్యపోతూ అలా అంట ఇలా అంట అని మనం చేయకూడదు. దానికి సైంటిఫికల్ గా అంటే హేతుబద్ధంగా ఆలోచించి దాని కారణాన్ని మనం తెలుసుకోగలగటమే ఎన్లైట్మెంట్. ఇప్పుడు మనకి అదే కదా చెప్తాం కర్మ సిద్ధాంతంలో, మన జీవితంలోనికి ఒక ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, అయ్యో ఇలా వచ్చేసిందే అని చెప్పి బాధపడిపోవటం, అయ్యో అలా జరిగింది ఏంటి అని ఆశ్చర్యపోవటం, ఇలాంటివి చేయకూడదు. ఇది ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుంటూ మనం ఒకదాన్ని ఒకటి అనలైజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి సమాధానం దొరుకుతుంది. సో ఆశ్చర్యపోవటం అనేది ఎన్లైట్మెంట్ మాస్టర్ యొక్క పని కాదు. సో నెక్స్ట్ సమయము వృధా చేయటము. మనకి ఏదైతే మన దగ్గర టైం ఉందో దాన్ని ఆ సమయాన్ని వృధా చేస్తే మనం ఎప్పటికీ ఎన్లైట్మెంట్ వైపుకి వెళ్ళలేమండి. సో ఉన్న సమయాన్ని చక్కగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ప్రతి నిమిషము జ్ఞానంతో, ప్రతి నిమిషము అవేర్నెస్ తో మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, సో ఎటువైపు వెళ్తుంది మన జీవితము, సో మనం దేనికోసం అని వచ్చాము, ఇట్లా మనం ఆలోచించుకుంటూ సమయం వృధా చేయకుండా అటువైపు అడుగులు వేసినప్పుడు ఎన్లైట్మెంట్ అనే వైపుకి మనం వెళ్తాము. ఓకే, సో నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా శాస్త్రీయ దృక్పథం. ప్రతిదాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడాలి, ఆశ్చర్యపోకూడదు అనమాట. పడకూడదు, భయపడకూడదు. సో దాన్ని మనము ఒక సైంటిఫిక్ గా ఒక శాస్త్రీయ దృక్పథంతో చూస్తూ దాని గురించి అనలైజ్ చేస్తూ తెలుసుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ప్రతి దానికి మనకి ధ్యానాన్ని సర్వజ్ఞానికి ఎవరితో అయినా మనం సర్వజ్ఞానానికి ధ్యానమే
ఆధారం అని తెలుసుకోవడమే ఎన్లైట్మెంట్ అండి. ఇది లాస్ట్ పాయింట్ కింద చెప్పారు సార్. ఓకే, సర్వజ్ఞానానికి ధ్యానమే ఆధారం, ధ్యానమే కారణం అని తెలుసుకోవటమే ఎన్లైట్మెంట్. ధ్యానం చేస్తూ చక్కగా మనము ఈ ఎన్లైట్మెంట్ లో ఏవైతే చెప్పారో పాయింట్స్ అవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తూ అప్లై చేసుకుంటూ, సో ఒకదాని నుంచి ఒకటి తెలుసుకుంటూ వెళ్ళటమే మనకి ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయము అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఇవ్వండి జ్ఞానోదయానికి సంబంధించిన పాయింట్స్. సో పాయింట్స్ అన్ని మనము ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళినప్పుడు ఆ జ్ఞానోదయం వైపుకి అడుగులు వేస్తాం అనమాట. సో దీంట్లో మనకి సో ఏమేం ప్రాక్టీసెస్ చేసుకోవాలి దీనికోసం, ఇవన్నీ మనము డైలీ లైఫ్ లో అప్లై చేసుకుంటూ వెళ్తాం. ఏంటి, భయపడకూడదు, ఆశ్చర్యపడకూడదు, కరుణ చూపించాలి, ఎదుటి వాళ్ళని జడ్జి చేయకూడదు, సో మనం అన్ని యాక్సెప్ట్ చేయాలి, అందరం వన్నెస్ లో ఉండాలి. ఇవన్నీ మనం ఏది చెప్పినా, ఏ స్పిరిచువల్ క్లాస్ చెప్పినా అన్ని ఫైనల్ గా వచ్చేది మనకి ఇదేనండి ఎసెన్స్. వన్నెస్ లో ఉండండి, కరుణ చూపించండి, మీరెవరో మీరు తెలుసుకోండి, సో అంతా ఒకటే అని తెలుసుకోండి, అంతా ఒకటే, ప్రపంచం అంతా మనము వన్నెస్ లో ఉన్నాము అని తెలుసుకోవడమే అసలు నిజమైన ఎన్లైట్మెంట్ అని చెప్తారండి. సో అంతే కదా, జ్ఞానోదయం అవుతేనే కదా, ఆ స్టేజ్ కి మనం వెళ్తేనే కదా అంతా ఒకటే అని తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది మనకి. సో అది మెయిన్. సో దీనికి ఏమేం ప్రాక్టీసెస్ చేయాలి మనం, ఇవన్నీ మనం మన లైఫ్ లో అప్లై చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. అలాగే ఇంకా కొన్ని ప్రాక్టీసెస్ కూడా, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, అది మనం ఎలాగూ చేస్తూనే ఉంటాం, రోజు మెడిటేషన్ చేస్తాము. అలాగే మైండ్ఫుల్నెస్, మనం ఏది చేసినా, ఒక కప్పు కాఫీ తాగితే దాని గురించి ఇది ఎలా ఉంది, కాఫీ టేస్ట్ ఎలా ఉంది, దానిలో షుగర్ ఎంత ఉంది, పాలు ఎంతో తెలుస్తున్నాయి నాకు, అన్ని ప్రతిదీ మైండ్ఫుల్ గా చేయటం అనమాట. దాన్ని మెడిటేషన్ అని చెప్తాం మనం. సో అలా ప్రతిదీ కూడా మెడిటేషన్ తో, మైండ్ఫుల్నెస్ తో ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. అలాగే సెల్ఫ్ ఎంక్వైరీ, మన గురించి మనం క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఏంటి, ఆస్కింగ్ క్వశ్చన్స్, ఎలాగా, హూ యామ్ ఐ, నేను ఎవరిని, ఈ హూ యామ్ ఐ అనేది చాలా వరకు ఎన్లైట్మెంట్ కి ఉపయోగిస్తారండి. రమణ మహర్షి చెప్పిన హూ యామ్ ఐ అనేది ఎన్లైట్మెంట్ కి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే, సో నేను ఎవరిని అని నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు, నేను ఫలానా, నా పేరు ఫలానా, నేను ఫలానా చదువుకున్నాను, నేను ఫలానా వాళ్ళ భార్యను, భర్తను, లేకపోతే నేను ఫలానా సంఘజీవిని, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి మనకి లోపల నుంచి, ఏదో సినిమాలో చెప్పినట్టు. సో అలా అడుగుతూ 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 వెళ్ళినప్పుడు ఒక స్టేజ్ లో మనకి ఏది తెలుస్తుంది అంటే, ఏదో ఒక ఆన్సర్ చెప్తూ వెళ్తూ ఉంటాం కదా, నేను ఫలానా ఫలానా అని వింటూ ఉంటాం మనమే. సో ఆ వినేది ఎవరు అని తెలుసుకున్నప్పుడు మన అవేర్నెస్ అనేది మనం చెప్పిన ఆన్సర్స్ వింటూ ఉంటుంది. ఆ అవేర్నెస్ అంటే ఎవరు, అవేర్నెస్ వైపు మనం ప్రాక్టీస్ చేస్తూ, అంటే అవేర్నెస్ ని గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఎన్లైట్మెంట్ కి వెళ్తాము అని చెప్తారనమాట. ఓకే, అవేర్నెస్ మనకి ఆత్మశక్తిగా చెప్తారు అండి. సో అది అంటే సెల్ఫ్ ఎంక్వైరీ ఒకటి, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సిన ప్రాక్టీసెస్. నెక్స్ట్ ఏంటి అంటే సెల్ఫ్ ఎంక్వైరీ, హూ యామ్ ఐ అంటే అదొక్కటే కాదండి, మనం ఏ పని చేసినా దాన్ని క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, సో ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తాం, దాంతో మనకి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎథికల్ లివింగ్, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, ఎథిక్స్ పెట్టుకొని మనము, సో దాని ప్రకారం ఏంటి అంటే వాల్యూస్, కంపాషన్స్, ఆనెస్టీగా ఉంటాం, హ్యుమానిటీగా ఉంటాము, సో ఎవరిని ఇబ్బంది పెట్టకపోవటము, ఎవరిని హింస పెట్టకపోవటము, కరుణ చూపించటము, జాలి చూపించటము, సో ఒకళ్ళ స్థితి నుంచి మనం బయటికి తీసుకురావటం, హెల్ప్ చేయటం, ఇవన్నీ కూడా మనము ఎథికల్ లివింగ్ కింద చెప్తాం. అలా ఎథికల్ లివింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనం తెలియకుండానే మనం ఎన్లైట్మెంట్ వైపుకి వెళ్తాం అనమాట. నెక్స్ట్ రీడింగ్ సాక్రెడ్ బుక్స్, మంచి మంచి పుస్తకాలు చదువుతూ జ్ఞానం సంపాదించుకుంటూ, అంటే అన్ని మనం అనుభవంతోనే తెలుసుకోలేం కదండి. సో మనం కొంత జ్ఞానాన్ని సాక్రెడ్ బుక్స్ ద్వారా చదువుతూ, అంటే కొన్ని బుక్స్ మంచి మంచివి, భగవద్గీత, అలాగే ధమ్మపద, ఇవన్నీ కూడా మనకి సాక్రెడ్ బుక్స్, ఈ ఎన్లైట్మెంట్ చెప్పే బుక్స్ అన్నమాట. వాటిని చదువుతూ వెళ్ళినప్పుడు మనకి జ్ఞానం అర్థమయ్యి జ్ఞానోదయం వైపుకి వెళ్తాం అనమాట.
లెట్టింగ్ గో ఆఫ్ ఈగో. ఆ ఈగోని వదిలిపెట్టేసేయటం. ఈగో అంటే ఏంటి అని చెప్పుకున్నామంటే నేను, నాది, ఐ. సో అది అది వదిలేసినప్పుడు, సో సెల్ఫ్ గురించి వదిలేసి అందరి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకి ఎన్లైట్మెంట్ వైపుకి వెళ్తాం అనమాట. ఇవన్నీ కూడా మనకి ప్రాక్టీసెస్ అండి. ఏంటవి? మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, అలాగే సెల్ఫ్ ఎంక్వైరీ, ఎథికల్ లివింగ్, సాక్రెడ్ బుక్స్ రీడింగ్, అలాగే లెట్టింగ్ గో ఆఫ్ ఈగో. ఈగోని వదిలిపెట్టేయటం. సో సో ఈగోని ఎలా వదిలిపెడతాము? వదిలిపెట్టేయండి అని చెప్తాం కదా. సో ఎలా వదిలిపెట్టేస్తాము అంటే, సో ఎప్పుడు ఈగో వదులుతాము అంటే, నేను, నాది, నేనే గ్రేట్ అని ఎప్పుడు వదులుతాము అంటే, నాకన్నా గ్రేట్ ఏదో ఉంది, నాకన్నా హయ్యర్ ఏదో ఉంది, నాకన్నా గొప్పది ఏదో ఉంది అని తెలుసుకున్నప్పుడే నేను ఈగోని వదిలిపెడతానండి. అంతే కదా. నాకు కావాలి, నేనే గొప్ప, నేను చెప్పిందే కరెక్ట్, నాకే జరగాలి అని అవి ఎప్పుడు పోతాయి? నాకన్నా గొప్పదేదో ఉంది అని నాకు తెలిసినప్పుడు నేను దీన్ని వదిలిపెట్టేస్తాను. సో ఆ గొప్ప దాని వైపు మనం ఆలోచనలు వెళ్తూ ఉండాలన్నమాట. నాకన్నా హయ్యర్ సెల్ఫ్ ఉంది, నాకన్నా గొప్పది ఏదో ఉంది ప్రపంచంలో. సో అదేంటో నేను తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ఈ నేను అనేది వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఎన్లైట్మెంట్ అనేది వస్తుంది అని చెప్తున్నారండి. సో ఇది ఎన్లైట్మెంట్ గురించిన క్లాస్ అండి ఈరోజు. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా డిస్కషన్స్ చేద్దామన్నా మాట్లాడొచ్చండి. మాట్లాడతారండి ఎవరన్నా? మేడం రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నారా? రికార్డింగ్ కంటిన్యూ చేద్దామా? ఒకసారి నేను క్లోజ్ చేసి వస్తాను. ఓకే.